నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను లహరి. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మరో అరుదైన గౌరవం. ఆ దేశ అత్యున్నత జాతీయ అవార్డును ప్రకటించిన కామన్వెల్త్ ఆఫ్ డొమినికా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోని అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దుతామన్న ముఖ్యమంత్రి. ఉపాధి కల్పన కోసమే ప్రత్యేక పాలసీలు అన్న చంద్రబాబు నాయుడు. శాసనసభ ఉపసభాపతిగా బాధ్యతలు స్వీకరించిన కె రఘురామకృష్ణరాజు. అభినందనలు తెలిపిన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, శాసనసభ్యులు. మహారాష్ట్రలో ప్రధాని ఎన్నికల ప్రచారం. డిజిటల్ ఇండియా స్వప్నం సాకారమవుతుందన్న నరేంద్ర మోదీ. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 24వ తేదీ ఉదయం 11 గంటలకు. తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారం. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ గౌరవ దివస్ సందర్భంగా ఈరోజు జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రముఖ గిరిజన నాయకులు, స్వాతంత్ర సమర యోధులు భగవాన్ బిర్సా ముండా జయంతిని పురస్కరించుకుని నవంబర్ 15వ తేదీన జాతీయ గౌరవ దివస్ ను జరుపుకుంటున్నామన్నారు. ఈ సందర్భంగా గిరిజనులకు ఆమె ప్రత్యేక అభినందనలు తెలిపారు. భారత స్వాతంత్ర ఉద్యమంలో గిరిజన వర్గాల త్యాగాలను మననం చేసుకుంటూ ఈ విశిష్ట దినాన దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సమాజంలో వివక్షకు గురై అవకాశాలు అందుకోలేని గిరిజన వర్గాల అభ్యున్నతి, అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడిందన్నారు. గిరిజన బాలల విద్య వికాసం కోసం ప్రత్యేక పాఠశాలలను నెలకొల్పడమే కాకుండా గిరిజన యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మరింత అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు. संविधान के आदर्शों के प्रति देश में नई चेतना का संचार हो रहा है तथा इस चेतना को कार्यरूप दिया जा रहा है. ये भावना जनजातीय समाज सहित पूरे देश के उज्जवल भविष्य का आधार बनेगी. 2 वर्ष पहले झारखंड राज्य में स्थित भगवान बिरसा मुंडा के गांव उलीहातू में जाकर उनकी प्रतिमा पर पुष्पांजलि अर्पित करने का सौभाग्य मुझे मिला था. पिछले वर्ष जनजातीय गौरव दिवस के अवसर पर प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने भी उलीहातू जाकर भगवान बिरसा मुंडा का आशीर्वाद लिया. किसी प्रधानमंत्री द्वारा उलीहातू की वो पहली यात्रा थी. इससे जनजातीय समाज के लोगों को बहुत खुशी हुई. उसी दिन झारखंड से ही पीएम जनजातीय आदिवासी न्याय महाअभियान यानी पीएम जनमन का शुभारंभ किया गया. प्यारे देशवासियों, 18वीं सदी से ही जनजातीय समाज ने ब्रिटिश हुकूमत के अन्याय का संगठित विरोध किया था. वर्ष 1855 में संथाल हुल का नेतृत्व करने वाले बहादुर भाइयों सिद्धू कानू और चांद भैरव के साथ फूलो जानो जैसी वीरांगना बहनों ने भी असाधारण साहस का परिचय दिया था. जब मैं झारखंड में राज्यपाल थी तब उरीमारी गांव में जाकर वीर महानायकों सिद्धू कानू की प्रतिमा को अनावरण का सौभाग्य मुझे मिला. वर्ष 2021 से भारत सरकार ने प्रतिवर्ष 15 नवंबर को भगवान बिरसा मुंडा की जयंती के अवसर पर जनजातीय गौरव दिवस मनाने की परंपरा का सूत्रपात किया है. जनजातीय समुदाय के प्रति భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ సాయంత్రం మహారాష్ట్ర ముంబైలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముంబై వాసులు భయం గుప్పట్లో జీవనం సాగించాల్సిన రోజులకు చరమగీతం పాడామన్నారు. తమ ప్రభుత్వం సంఘ విద్రోహ శక్తులు, అరాచకవాదులను సమర్థవంతంగా కట్టడి చేసి ముంబైలో ప్రశాంత జీవితం గడిపే వాతావరణాన్ని అందించామన్నారు. फॉरवर्ड प्लानिंग की परवाह ही नहीं की. नतीजा ये हुआ कि हमारी मुंबई लगातार पिछड़ती चली गई. कांग्रेस का मिजाज मुंबई के ठीक उल्टा है. मुंबई का मिजाज यानी ईमानदारी और कड़ी मेहनत. मुंबई का मिजाज यानी आगे बढ़ने की ललक. लेकिन कांग्रेस का मिजाज क्या है? कांग्रेस का मिजाज है
देश को पीछे धकेलना को तक मराठी भाषा को अभिजात भाषा का दर्जा नहीं दिया और जब हमने मराठी भाषा को ये सम्मान दिया तो महायुति सपनों को सिद्ध करने वाला गठबंधन है। 13 कानूनों के बाद जिसे पूरे जीवन की कमाई गंवानी విశ్వ ప్రసిద్ధి చెందిన మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మరో గౌరవం దక్కింది. ఇప్పటికే పలు దేశాలు ఆయా దేశాల పౌర పురస్కారాలతో సత్కరించాయి. తాజాగా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మరో అరుదైన గౌరవం లభించింది. కామన్వెల్త్ ఆఫ్ డొమినికా ఆ దేశ అత్యున్నత జాతీయ అవార్డును ప్రకటించింది. ఈ మేరకు ఆ ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. కోవిడ్ సమయంలో డొమినికాకు భారత్ అందించిన సహకారాన్ని గుర్తిస్తూ ఈ పురస్కారాన్ని అందజేయనున్నట్లు తెలిపింది. ఇక ఇరు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి మోదీ విశేష కృషి చేశారని కొనియాడింది. వచ్చే వారం గయానాలో జరిగే ఇండియా కరికోమ్ సదస్సులో ఆ అవార్డును ప్రదానం చేయనున్నట్లు వెల్లడించింది. నవంబర్ 19 నుంచి 21 మధ్య ఈ సదస్సు జరగనుంది. ప్రధాని మోదీ నేతృత్వంలో ఆరోగ్యం, విద్య, ఐటీ రంగాలలో భారత్ డొమినికా మద్దతు అందిస్తుందని, భారత్ తమకు గొప్ప భాగస్వామి అని పేర్కొంటూ అత్యున్నత పురస్కారంతో సత్కరించాలని నిర్ణయించినట్లు డొమినికా ప్రధాని కార్యాలయం వెల్లడించింది. దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రగామి రాష్ట్రంగా నిలుపుతామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన విధానాలపై ముఖ్యమంత్రి ఈరోజు శాసనసభలో మాట్లాడుతూ ప్రభుత్వం ఏ పాలసీ తీసుకువచ్చినా ఉపాధి కల్పన కోసమే అన్నారు. కనీసం 22 లక్షల సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేక విధానాలు తీసుకువచ్చామని తెలిపారు. పెట్టుబడిదారులకు రాయితీలు అందిస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ను డ్రోన్ హబ్గా తీర్చిదిద్దుతామన్నారు. గడిచిన 5 ఏళ్లలో 227 ఎంఓయూలు తీసుకున్నా రాష్ట్రానికి రూపాయి పెట్టుబడి కూడా రాలేదని తెలిపారు. AP MSME and Entrepreneur Development Policy 4.0, AP Food Processing Policy 4.0, AP Electronic Policy 4.0, AP Private Parks Policy 4.0, AP Integrated Clean Energy Policy 4.0. ఈ 6 పాలసీలు మనం ఈరోజు హౌస్లో చర్చించుకుంటున్నాం. ఇటీవల కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూసిన తర్వాత గడిచిన 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్ అనేది వచ్చే పరిస్థితి లేదు. వచ్చిన ఇన్వెస్ట్మెంట్ కూడా ఈ రాష్ట్రాల నుంచి వేరే రాష్ట్రాలకి. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉప సభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నికైన కె రఘురామకృష్ణరాజు ఈరోజు బాధ్యతలు చేపట్టారు. సభాపతి అయ్యన్న పాత్రుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు శాసనసభలో ఆయనను స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టారు. దీంతో రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా స్పీకర్ స్థానం వద్దకు వెళ్లి సభ్యులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఉపసభాపతి మాట్లాడుతూ తనకు బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ప్రజాస్వామ్యానికి శాసనసభ వెన్నుముక అన్నారు. పూర్తి బాధ్యతలతో అలాగే శాసన సభ్యులందరితో కూడా నాకు ఇప్పటికే చక్కటి పరిచయం ఉంది. నిష్పక్షపాతంగా సభని ముందుకు నడిపించడంలో సీనియర్ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్స్ వాళ్ళందరి డైరెక్షన్లో ముఖ్యమంత్రి గారి అంచనాలకు అనుగుణంగా పనిచేసే శక్తి భగవంతుడు వెంకటేశ్వర స్వామి నాకు ఇవ్వాలని చెప్పి ఈ పదవి కూడా మరి నేను కోరుకున్న దేవుడు ఆయనకి ఇష్టమైన భక్తుడు చంద్రబాబు నాయుడు గారి ద్వారా నాకు అందించారని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తూ సభకు నమస్కారం.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతిగా బాధ్యతలు చేపట్టిన కె రఘురామకృష్ణరాజుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. తెలుగు బిడ్డగా పంచకట్టులో వచ్చిన రఘురామ స్పీకర్ స్థానానికి నిండుతనం తీసుకొచ్చారని కొనియాడారు. కొత్త బాధ్యతలో రఘురామను చూస్తుంటే సంతోషం కలుగుతుందన్నారు. గతంలో పోలీసు కస్టడీలో రఘురామపై దాడి చేసి ఎన్నో ఇబ్బందులకు గురిచేశారని పేర్కొన్నారు. పోరాట యోధుడిగా గెలిచిన రఘురామను అభినందిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. విభేదించినప్పుడు డిఫర్ అయినప్పుడు కావాలంటే మనం దూరంగా ఉంటాం, అది వేరే విషయం. కానీ ఏ విధంగా ఆయన పైన కక్షగట్టి పనిచేశారో, ఏ విధంగా కుట్రబన్నారో మనం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ముందు బెదిరించారు, భయపెట్టాలని చూశారు, కానీ ఏ మాత్రం తగ్గలేదు. ఇక నమ్ముకున్న సిద్ధాంతం ప్రకారం ముందుకు పోయి మాట్లాడే పరిస్థితికి వచ్చారు. అయితే మనం అందరం కూడా చూస్తే అలాంటి సందర్భంలో ఏకపక్షంగా తన సొంత ఎంపీ మీద రాజద్రోహం కేసు నమోదు చేసి, లేని కేసును నమోదు చేసి, ఆయన ఏమి కుట్రలు చేయలేదు, రాజద్రోహం చేయలేదు, లేకపోతే ఏదో పెద్ద ఇచ్చేసిన సందర్భం లేవు. మనందరూ కూడా తెలుసు. రాజద్రోహం కేసు నమోదు చేసి 2021 మే 14వ తేదీ ఆయన పుట్టినరోజు. ఆ పుట్టినరోజు ఆయన అరెస్ట్ చేసి పైశాచిక ఆనందం పొందాలనే ఉద్దేశంతో ఆయన అరెస్ట్ చేశారు. ఆ రోజు మీరు చూస్తే ఒక ఎంపీ ఉపసభాపతిగా బాధ్యతలు స్వీకరించిన కె రఘురామకృష్ణరాజుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. సామాజిక మాధ్యమాలలో అసభ్య ప్రచారాన్ని కట్టడి చేసేలా సోషల్ మీడియా అబ్యూస్ ప్రొటెక్షన్ బిల్లు తీసుకురావాల్సి ఉందన్నారు. చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ శాసనసభ్యులకు, మంత్రులకు, సభ్యులకు, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం. మీరు డిప్యూటీ స్పీకర్గా 14 ఏళ్ళు సుదీర్ఘమైన అనుభవం ఉండి ఒక నవ నిర్మాణాన్ని సైబరాబాద్ లాంటి ఒక కొత్త నిర్మాణాన్ని, సిటీని నిర్మించిన ఒక అనుభవజ్ఞులు ఆయన ఇబ్బందులు పాలు చేసి జైల్లో పెట్టి నలిపి, నాకు చాలా భయం ఉండింది. మిమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు మీరు ఎట్లా వస్తారో బయటకు, అంత భయం ఎలా ఉండిందో. గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆ రోజున అరెస్ట్ చేసినప్పుడు నాకు చాలా ఆవేదన ఉండింది. ఏం జరుగుతుందో లోపల, ఏం చేస్తారు? ఒక ఎంపీగా మిమ్మల్ని ఇలా చేయగలిగినప్పుడు ఆయన్ని కూర్చోబెట్టి రాష్ట్రంలో ఏమేం చేస్తారన్నది నిజంగా ఆవేదనది ఆ రోజు తగులుతో నాకు అనిపించింది. ఈ రోజున గతంలో శాసనసభ సాక్షిగా తన తల్లిని వైఎస్ఆర్సీపీ సభ్యులు అవమానించారని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశాల 3వ రోజు ఆయన శాసన మండలిలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి వైసీపీ సభ్యులు చేసిన వ్యాఖ్యలపై లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు సభకు వచ్చారని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ నేతలపై అసభ్యకర పోస్టులు చేస్తున్నారన్నారు. గౌరవ సభతో వస్తున్నారు, మా తల్లిని అవమానించారు. ఈ రోజు మీరు కావాలని పోస్టులు కూడా అక్కడ పెడుతున్నారు. మా తల్లిని అవమానించారు. ఆ రోజు మీకు గుర్తురాదా? ఎక్కడ అవమానించలేదు సార్, ఎక్కడ అవమానించలేదు. మీరు ఎట్లా మాట్లాడతారో, మీరు ఉన్నారా హౌస్ లో? ఆ రోజు కూర్చోండి. మా తల్లిని అవమానించారు. అక్కడ ఉన్నారా హౌస్ లో? షర్మిల గారిని అవమానిస్తారు, విజయలక్ష్మి గారిని అవమానిస్తారు, మా తల్లిని అవమానిస్తారా? ఏం గుర్తురాదా మీకు? అదే ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడచ్చు, గుర్తుపెట్టుకోండి. ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడండి. ఏనాడు మేము మాట్లాడలేదు. కూర్చోండి. ఏనాడు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి మేము ఏనాడు మాట్లాడాల? నేను ఏనాడు మాట్లాడాల? మా సభ్యులు ఏనాడు మాట్లాడాల? కూర్చోండి. శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానిస్తే కూర్చోమంటారా? 22 చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు హౌస్కి వచ్చాడు, ప్రతిరోజు హౌస్ నిలబడ్డాడు, సింగిల్ గా నిలబడ్డాడు. సింహంగా గుర్తుపెట్టు, సింగిల్ గా నిలబడ్డాడు, పోరాడాడు. ఆ రోజు మా తల్లి అవమానించారు కనుకనే బాధ తట్టుకోలేక సభ బైకాట్ చేసి బయటకు వెళ్ళారు. కానీ సామాజిక మాధ్యమాల గురించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడడం విడ్డూరంగా ఉందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. శాసన మండలి ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ ఉండగా వైసీపీ సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఉండడంతో ప్రజా సమస్యలపై సభలో చర్చ జరగాలని పేర్కొన్నారు. వాళ్ళు మరి పోస్టులు పెడితే అటువంటి వాళ్ళకి ఒత్తాసు పలుకుతూ ఉన్నారని అంటే మరి జగన్మోహన్ రెడ్డి ఎంత సమాధానం చెప్పాలి? సొంత తల్లి మీద, సొంత చెల్లి మీద పోస్టులు పెట్టినటువంటి వ్యక్తిని
విజయనగరం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నోటిఫికేషన్ను కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వుల మేరకు నోటిఫికేషన్ను రద్దు చేస్తూ ఈ మేరకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుపై మండలి చైర్మన్ అనర్హత వేటు వేయగా మండలి చైర్మన్ నిర్ణయాన్ని రఘురాజు హైకోర్టులో సవాల్ చేశారు. మండలి చైర్మన్ నిర్ణయాన్ని తప్పుపట్టిన ఉన్నత న్యాయస్థానం అనర్హత వేటు చెల్లదని తీర్పు ఇచ్చింది. దీంతో అతను ఎమ్మెల్సీగా కొనసాగవచ్చని హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో ఉప ఎన్నిక నోటిఫికేషన్ను రద్దు చేస్తున్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. వార్తల్లో చిన్న విరామం తీసుకుందాం. అక్క జాబ్ దొరికింది. అరే వా, కంగ్రాచులేషన్స్. అయితే ఇప్పుడిక బోలెడంత షాపింగ్. అవును, కొత్త మొబైల్, జీన్స్, జాకెట్. ఆగు రాకుమారా, సాలరీ కంటే ముందే ఖర్చులా? ఇన్స్టెంట్ లోన్ కూడా దొరుకుతుంది. ముందుగా బడ్జెట్ జమ చేయు, ఆ తర్వాతే ఖర్చులు. కానీ అక్క చూడు, సంపాదనలో ఒక వంతు ఎప్పుడూ పొదుపు చేసుకో, కానీ పార్టీ ఇవ్వకుండా తప్పించుకోలేవు నువ్వు. అక్క పార్టీ నాది, బడ్జెట్ నీది. ఆర్బీఐ చెబుతుంది, సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది. వార్తలకు తిరిగి స్వాగతం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రం వేగంగా అభివృద్ది చెందుతోందని రాజమహేంద్రవరం నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధాని నిర్మాణానికి 15,000 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకి 12,000 కోట్లు నిధులు మంజూరయ్యాయన్నారు. విశాఖ రైల్వే జోన్, లూలు మాల్, అదానీ గ్రూప్ రాష్ట్రానికి వస్తున్నాయని, ఓటు హక్కు సద్వినియోగం చేసుకుంటే రాష్ట్రం తలరాత మారుతుందనడానికి ఈ పెట్టుబడులే నిదర్శనమన్నారు. 12,000 కోట్లు వచ్చాయి. పోలవరం నిర్మాణానికి 12,000 కోట్లు వచ్చాయి. విశాఖ రైల్వే జోన్ పనులు మొదలయ్యాయి. అమరావతికి రైల్వే లైన్ వచ్చింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆగింది. రోడ్ల నిర్మాణానికి కేంద్రం నుంచి 6,500 కోట్లు వచ్చాయి. గతుకులున్న రోడ్లు పోతా ఉన్నాయి. గంజాయి సరఫరా ఆగింది. లూలు మాల్ మళ్ళా విశాఖపట్నానికి వస్తా ఉంది. టాటా గ్రూప్ వచ్చింది. రిలయన్స్ 65,000 కోట్లు పెట్టుబడులకి వస్తా ఉన్నారు. అదానీ గ్రూప్ పెట్టుబడులు పెట్టడానికి వస్తా ఉన్నారు. 140,000 కోట్లు పెట్టుబడులు నిపాన్ ఎస్ఎల్ఆర్ గ్రూప్ వస్తా ఉంది. మంత్రి గారిని కూడా కలిసింది. అంటే అనేది ఒక్క ఓటుతో ఈ రాష్ట్రం మారుతుంది అనడానికి, ఏదైతే ఈ అరాచకం నుంచి అభివృద్ధి వైపు అడుగులు వేస్తా ఉందనడానికి ఇవన్నీ నిదర్శనాలు. కేవలం 5 నెలలు. ఏ వ్యాధినైనా ప్రాథమిక దశలో గుర్తిస్తే నివారించడం సులభతరం అవుతుందని కడప జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నాగరాజు పేర్కొన్నారు. కడప వైద్య ఆరోగ్య శాఖ అధికారులు జిల్లాలో ఆరోగ్య సర్వే చేపట్టారు. కడపలోని కోఆపరేటివ్ కాలనీలో ఈరోజు సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ నాగరాజు మాట్లాడుతూ వైద్య పరీక్షల పట్ల చాలా మంది అలసత్వం వహించడం వల్ల క్యాన్సర్ వంటి వ్యాధులు తీవ్రమవుతున్నాయన్నారు. ఇంటింటి సర్వేలో భాగంగా నిర్వహిస్తున్న వైద్య పరీక్షలను ప్రతి ఒక్కరూ చేయించుకోవాలని సూచించారు. మనము చేయడం జరుగుతుంది. దీన్ని అబ్జర్వేషన్ చేయడం జరిగింది. ఈ ఎక్విప్మెంట్ గానీ ఇవన్నీ కరెక్ట్ గా మనకి బాగా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఏ ఒక్కరూ మిస్ కాకుండా, ఒకవేళ ఎవరికైనా క్యాన్సర్స్ ఉన్నా కూడా ప్రైమరీ స్టేజ్ లో గానీ మనం డయాగ్నోస్ చేయగలిగితే 100% మనము క్యూరేట్ ఉంటుంది. మనకి ఈ మధ్య మనం చూస్తుంటే దేశ తొలి ప్రధానిగా నెహ్రూ దార్శనికతతో కూడిన ఆలోచనలు నేటి తరానికి ఆదర్శనమని వక్తలు పేర్కొన్నారు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని ఈరోజు శ్రీకాకుళం నగరంలో జరిగిన కార్యక్రమంలో పుర ప్రముఖులు నెహ్రూ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్య పోరాటంలో జాతీయోద్యమాన్ని నిర్మించడంలో నెహ్రూ అసమానమైన ప్రతిభ ప్రదర్శించారన్నారు. దేశ తొలి ప్రధానిగా పంచశీల సూత్రాలు అమలు పరచడంతో పాటు బహుళార్థ సార్థక ప్రాజెక్టులు నిర్మించారన్నారు. బాలల దినోత్సవంగా ప్రకటించింది. బాలల సౌభాగ్యమే దేశ సౌభాగ్యమని నమ్మినటువంటి మొదటి వ్యక్తి ఆయన ద్వారానే బాలల హక్కులకు, బాలల యొక్క ఆరోగ్య పరిరక్షణకు, బాలల పోషణకు అనేక కార్యక్రమాలు ఈ దేశంలో ప్రారంభమైనాయి. కాబట్టి బాలల దినోత్సవం రోజున దివి నుండి భువికి ఈ కోట్లాది బాలలకు ఆశీస్సులు పంపిస్తూ ఉన్నారు. ఆ బాలలందరికీ కూడా ఆయన జన్మదిన సందర్భంగా అటువంటి పాలనా దక్షుణ్ణి, అటువంటి దాతని, అంతటి ఆధునిక దేవాలయాలుగా కీర్తించబడినటువంటి రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు చేయూతను అందిస్తుందని అనంతపురం జిల్లా రజక కార్పొరేషన్ డైరెక్టర్ పరమేశ్వర్ అన్నారు. అనంతపురంలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో వివిధ కార్పొరేషన్లకు ప్రభుత్వం జిల్లా డైరెక్టర్లను నియమించిందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజలు కుల వృత్తులపై ఆధారపడి జీవనం సాగించే పరిస్థితి లేదన్నారు. కూటమి ప్రభుత్వం
ఆధ్వర్యంలో సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా జరుగుతోందని తెలిపారు. తన అనంతపూర్ అర్బన్ డైరెక్టర్గా నాకు అవకాశం కల్పించింది ప్రభుత్వము. మరి ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు గమనిస్తే గతంలో జరిగిన పాలకులు నిర్లక్ష్యం వల్ల బీసీలు అనేక ఉపకులాలు మరి అందులో మా కులమైనటువంటి రజు కులము అన్ని కులాలు వృత్తులకు దూరంగా హీనాతీనంగా బతుకుతూ మరి ఆ రోజు 5 ఏళ్ళు చాలా కఠిన కారాగార శిక్ష కన్నా అధ్వానంగా పరిపాలన జరిగింది. మరి స్వర్ణాంధ్ర నిర్మాత అయినటువంటి భారత తొలి ప్రధాని నెహ్రూ కాంక్షించిన బాలల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కృషి అభినందనీయమని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ కె వాణి అన్నారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని వాత్సల్య పాఠశాలలో జిల్లా స్థాయి కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. భారత ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ బాలల అభ్యున్నతి కోసం నిర్దేశించిన ప్రయోజనాలు వారికి అందేలా ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యత వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సర్వశిక్ష అధికారి ఉషారాణి, ఐసీడీఎస్ పోస్టల్ డైరెక్టర్ సుజన తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందండి. బాల్య స్థాయి నుంచే వాళ్ళలో బీజం అనేది రావాలి. వాళ్ళ యొక్క లక్ష్యాన్ని వాళ్ళు నిర్ధారించుకోవాలి. ఆనందమైన జీవితాన్ని అందంగా మార్చుకునే శక్తి బాల్యం నుంచే వాళ్ళకి మనం నేర్పించాలి. మన ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే ఆర్టీఈ కింద ఆఫ్ ఎడ్యుకేషన్ యాక్ట్ కింద పిల్లలకి 14 సంవత్సరాల పిల్లలందరికీ కూడా ఉచిత నిర్బంధ విద్యను అందిస్తున్నాము. కాబట్టి ప్రతి పిల్లవాడు కూడా విద్యకి దూరంగా కాకూడదనే ఉద్దేశంతో సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తమ వంతు బాధ్యతగా బడికి వెళ్ళేటువంటి పిల్లలందరూ బడిలోనే ఉండాలి. బయట లేకుండా ప్రతి ఒక్కరూ అవగాహనతో ఆ పిల్లల్ని బడిలో ఉంచాలన్న ఉద్దేశంతో పిల్లలందరినీ విద్య అనే ఒక మంచి గిఫ్ట్ని వాళ్ళకి అందించే స్థాయిలో వాళ్ళు ఎందుకైతే డ్రాప్ అవుట్ అవుతున్నారు, పిల్లలు ఎందుకైతే ఇళ్లలో ఉంటున్నారో, వాళ్ళకి దేనికైతే చదువుకోకుండా వాళ్ళని ఆపేశారు, పెళ్లి చేయడానికి ఏమన్నా ఆపారా, లేదంటే వాళ్ళని ఎక్కడైనా పనికి పెట్టారా, ఇవన్నీ కూడా మమ్మల్ని ఇంటింటికి సర్వే చేయమన్నారు. అలా కూడా ఇప్పుడు జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇది బాల్య వివాహాలు ఆపటానికి మెయిన్. టీనేజ్ ప్రెగ్నెన్సీ అనేది చాలా మంది రాకుండా ఆపాలనేసి ఇవన్నీ కూడా మనం పిల్లలకి చేయించడంలో మేము ఏది కూడా ఆపకుండా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు చిల్డ్రన్స్ డే కారణంగా నేను జవహర్లాల్ నెహ్రూ గురించి కొన్ని మాటలు మాట్లాడబోతున్నాను. జవహర్లాల్ నెహ్రూ మన భారతదేశానికి మొదటి ప్రైమ్ మినిస్టర్. ఈయనకి పిల్లలంటే చాలా ఇష్టం. పిల్లలు ఈయన్ని చాచా నెహ్రూ అని పిలుస్తారు. విద్యార్థులు క్రమశిక్షణతో మెలుగుతూ గురువులు తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని శ్రీ సత్యసాయి జిల్లా ఆర్టీఓ సువర్ణ తెలిపారు. పుట్టపర్తి మండలంలోని బేడుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా విద్యాశాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. బాలల రక్షణ గోడ పత్రిక, ఆడియోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆర్టీఓ సువర్ణ మాట్లాడుతూ విద్యార్థులు ప్రతి ఒక్కరూ ఒక లక్ష్యాన్ని పెట్టుకుని చదువుకోవాలన్నారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని సీకే బాలికల హైస్కూల్లో దేశ ప్రథమ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ జన్మదినాన్ని పురస్కరించుకుని బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 1964లో జవహర్లాల్ నెహ్రూ బొమ్మతో ముద్రించిన 11 నాణ్యాలను ప్రధానోపాధ్యాయులు గీతా సింగ్ విద్యార్థులకు అందజేశారు. ఈ వేడుకల్లో విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఆయన పేరుతోటి ఆయన ముఖం ముద్రించబడినటువంటి కాయన్ని, అప్పటి కాయన్ని పిల్లలందరికీ కూడా 10 మందికి బహుమతి అందజేశారు. చాలా ఆనందంగా ఉంది. ఇవాళ ఇది ఒక ప్రత్యేకమైన రోజుగా చెప్పుకోవచ్చు. అలాగే మనకున్నటువంటి ఈ పరిసరాలు, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో
విద్యార్థి దశలో గ్రంథాలయాలు ప్రముఖ పాత్ర వహిస్తాయని కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు పేర్కొన్నారు. స్థానిక జిల్లా కేంద్ర గ్రంథాలయంలో 57వ జాతీయ వారోత్సవాలను ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా కర్నూలు పార్లమెంట్ సభ్యులు మాట్లాడుతూ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఈ నెల 20వ తేదీ వరకు వారోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గ్రంథాలయాలలో విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమవడానికి సదుపాయంగా ఉండడమే కాకుండా సామాన్య ప్రజలకు కూడా ఉపయోగకరంగా ఉన్నాయన్నారు. గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. పార్లమెంట్ లో కూడా ఈ రోజు కూడా నవేట్ డేస్ ప్రజెంట్ కూడా పార్లమెంట్ లో గ్రంథాలయం అంటూ ఒక ఉంది. పార్లమెంట్ గా ఎన్నికైన తర్వాత ఈ రకంగా సార్ మనం పొందాలి ఈ రకంగా అని చెప్పి సార్ నాకు గైడెన్స్ ఇచ్చారు. అందులో భాగంగా కాబట్టి గ్రంథాలయాన్ని గ్రామాలు ఏర్పాటు చేస్తే ఏమిటంటే ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం దేశంలోని నిరుద్యోగ యువత ఆశలకు బాసటగా నిలిచిందని లబ్ధిదారులు పేర్కొన్నారు. గుంటూరులో ఈరోజు ప్రధానమంత్రి ఉపాధి కల్పనపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేదికపై ఇప్పటికే లబ్ధి పొందిన వారు ఔత్సాహికులతో తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ లక్షలాది మంది యువత ప్రభుత్వం అందించిన సబ్సిడీ రుణాలతో తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకుంటున్నారని తెలిపారు. వివిధ గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రైవేట్ హాస్పిటల్స్లో జాబ్స్ కోసం ట్రై చేశాను. కానీ నాకు ఎందులో జాబ్స్ రాకపోవడం, ఎందులో నాకు జాయిన్ అయిన వాటిలో సాటిస్ఫాక్షన్ లేకపోవడం వల్ల నేను సొంతగా ఒక యూనిట్ పెట్టుకోవాలని ఆలోచనలో ఉన్నప్పుడు నాకు ఈ పిఎంఈజీపీ లోన్స్ గురించి యూనియన్ బ్యాంక్ ద్వారా తెలిసింది. నేను కట్టుడు పళ్ళు తయారు చేసే మెషినరీని తీసుకొని దాని ద్వారా నేను ఒక డెంటల్ క్లినిక్. భారత ప్రధాని నరేంద్ర మోదీ మహారాష్ట్ర కార్ఘర్లో ఈరోజు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బీజేపీ శ్రేణులు నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ డిజిటల్ ఇండియా స్వప్నం సాకారమవుతుందన్నారు. ఇప్పుడు సామాన్యులు సైతం సెల్ ఫోన్లో చెల్లింపులు చేస్తూ తాము అభివృద్ధి చెందుతూనే దేశాన్ని కూడా ప్రగతి పథంలో నడిపిస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం అందించే పథకాల కారణంగా ఆదివాసీ వెనుకబడిన వర్గాల జీవన శైలిలో మార్పు వచ్చిందన్నారు. కేవలం గత 10 ఏళ్లలో ఇంత అభివృద్ధి జరిగిందన్నారు. हमारा आदिवासी समाज, हमारा पिछड़ा समाज, हमारे वंचित समुदाय के लोग महायुति सरकार की नीतियां आज शोषितों वंचितों की ताकत बन रही है. भाइयों बहनों, जो काम 10 साल में हुए वो काम पहले भी हो सकते थे. భారత ప్రధాని నరేంద్ర మోదీ మహారాష్ట్ర ఎన్నికల ప్రచార సభలో ముమ్మరంగా పాల్గొంటున్నారు. ఛత్రపతి సంభాజీనగర్లో మోదీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ మహారాష్ట్రలో ఒక పటిష్టమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అంతర్గత కుమ్ములాటలతో అస్థిరంగా ఉండే ప్రతిపక్షాల వల్ల మహారాష్ట్రలో అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. तो कांग्रेस को बैठे बैठे ही फायदा मिल जाएगा. सत्ता में वापसी क्या मौके की तलाश चल रही है और जैसे ही कांग्रेस को सरकार में आने का मौका मिला तो वो एससी, एसटी, ओबीसी का आरक्षण रोक देंगे. इसलिए జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రచారం నిర్వహించారు. ఈ రోజు జార్ఖండ్లోని గిరిడీలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ చొరబాట్లు, రక్షణ వంటి కీలక అంశాల్లో కాంగ్రెస్ జార్ఖండ్ ముక్తి మోర్చా కూటమి వైఖరిని తప్పుపట్టారు. తాము అధికారంలోకి వచ్చాక అక్రమ చొరబాట్లను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. कांग्रेस के एमपी के यहां से 350 करोड़ रुपया पकड़ा गया. उसको गिनने के लिए 27 मशीनें लाए, 27, और दिन रात गिनते रहे. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనస్సులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 116వ సంచిక ఈ నెల 24వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ స్వర సందేశాలను అయితే 1800117800 నెంబర్కు ఈ నెల 22వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలో
ఛానల్లోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. ఇక వాతావరణ వివరాలకు వస్తే రాబోయే 24 గంటల్లో కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.